విశాఖలో మరో భారీ ఐటీ పార్క్ వచ్చేసింది. 20 ఎకరాల్లో ఇన్ఫోసిస్ క్యాంపస్ వచ్చింది. ఐటీలో టాప్ కంపెనీస్ అన్నీ కూడా విశాఖకు క్యూ కడుతున్నాయి. గూగుల్ డేటా సెంటర్, టీసీఎస్, కాగ్నిజెంట్ డెవలప్మెంట్ సెంటర్లు వైజాగ్ రావడంతో పాటు ఇప్పటికే నిర్మాణ పనులు కూడా ప్రారంభించాయి. నక్కపల్లి మండలంలో 1.5 కోట్ల భారీ పెట్టుబడితో మిట్టల్ స్టీల్ ప్లాంట్కు ఈ మధ్య శంకుస్థాపన జరిగింది. తాజాగా దేశంలోనే రెండో అతిపెద్ద సాఫ్ట్వేర్ సంస్థ ఇన్ఫోసిస్ విశాఖలో పర్మనెంట్ క్యాంపస్ నిర్మాణంపై ముందడుగు పడింది. రుషికొండ ఐటీ హిల్స్లో ఇన్ఫోసిస్ తాత్కాలిక క్యాంపస్ నడుస్తుంది. ఇందులో సుమారు 1000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. విశాఖలో ఇన్ఫోసిస్ను మరింత విస్తరించాలని ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న పారిశ్రామిక అనుకూల విధానాలు ఐటీ కంపెనీలకు 99 పైసలకే ఎకరా భూమి ఇవ్వాలని విధాన నిర్ణయం తీసుకోవడం, ఇతర మౌలిక సదుపాయాలు నచ్చడంతో ఇన్ఫోసిస్ విశాఖలో భారీ క్యాంపస్ నిర్మించాలని నిర్ణయించింది.